బయ్యారం కేంద్రంగా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రచారాన్ని జిల్లా వ్యాపితంగా జిల్లా ప్రజలు కూడా గుర్తించే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి నేను మొన్న జరిగినటువంటి సమావేశంలోనే కొన్ని ప్రతిపాదనలు చేశాను. నేను నిన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం ఆందోళన ఒక ఎత్తు. సరే, ఇప్పుడు అది వేగవంతమైంది. రేపు పార్లమెంట్లో కూడా తొందరలోనే చర్చ జరగబోతుంది. దానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చింది. దాదాపు నియోజకవర్గాలు ఏ ఏ స్థాయిలో పెరగబోతున్నాయి అనేటటువంటి లెక్కలు కూడా మన ముందుకు వచ్చున్నాయి. లక్ష్యం ఉంటుంది, మనకు నియోజకవర్గం కావాలి అనేటటువంటిది మనం అంటున్నాం. ఇక్కడ మనం బయ్యారం కేంద్రంగా నియోజకవర్గం కావాలి అన్నప్పుడు బయ్యారం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ మనని బలపరుస్తారు. ఎందుకంటే మన మండలం నియోజకవర్గ కేంద్రం అవుతుంది అనేటటువంటి సంతోషం ఉంటుంది మనకు. దాన్ని అందరం ఆహ్వానిస్తాం. కానీ ఒక నియోజకవర్గం కావాలన్నప్పుడు బయ్యారం ఒకటే నియోజకవర్గానికి సరిపోదు. ఇది ఒక ఐక్య ఉద్యమం కూడా. ఐక్య ఉద్యమానికి మిగతా వాళ్ళందరూ ఆమోదించే ఒక కామన్ ఎజెండా ఉండాలి. ఎప్పుడైనా మా బయ్యారం నియోజకవర్గం కావాలి అని చెప్పి ఇంకో మండలానికి పోయి అడిగినప్పుడు ఎందుకు బయ్యారమే కావాలి అని వాళ్ళు అడిగితే మనం సమాధానం చెప్పి కన్విన్స్ చేసుకొని వాళ్ళని ఉద్యమంలో కలుపుకోవడం అనేటటువంటిది సమస్య అవుతుంది. మనకు ఎందుకు కావాలి బయ్యారం? మనం చెప్తాం, మనకు నేషనల్ హైవే ఉంది, రైల్వే ఉంది, ఇనుపగన్లు ఉన్నాయి, ఏమన్నా ఉండనియచ్చు, అది మీది బయ్యారం. మరి బయ్యారంలో ఏమేం కలవాలి? వాళ్ళందరి యొక్క ఆమోదం మనకు కావాలి అంటే వాళ్ళందరూ ఆమోదించేటటువంటి ఒక కామన్ ఎజెండా మనం ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మొన్న చెప్పా, మళ్ళీ కొత్త మిత్రులు కూడా వచ్చారు కాబట్టి నేను చెప్పేది, ఇది షెడ్యూల్డ్ నియోజకవర్గం. ఈ జిల్లాలో ఇంకో దానికి అవకాశం లేనటువంటి నియోజకవర్గం. గిరిజన నియోజకవర్గాలు వేరు. రాష్ట్రంలో మైబాద్ గిరిజన నియోజకవర్గం ఉంది, డోర్నకల్ ఉన్నది, మన ఇల్లెందు ఉన్నది, ములుగు ఉన్నది. ఈ జిల్లాలలో 75% పైగా గిరిజన నియోజకవర్గం కిందనే ప్రజలు ఉన్నారు. గిరిజన నియోజకవర్గాలు డోర్నకల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ షెడ్యూల్డ్ నియోజకవర్గం అనేటటువంటిది పూర్తిగా షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి నియోజకవర్గం. దీనికి మనకొక్కదానికే అవకాశం ఉంది. గార్ల, బయ్యారం, గంగారం, కొత్తగూడెం, ఈ 4 మాత్రమే మహబూబాద్ జిల్లాలో పూర్తి షెడ్యూల్ మండలాలు. గూడూరు మండలం 35% నాన్ షెడ్యూల్ మండలం, 65% షెడ్యూల్ గ్రామాలు ఉన్నటువంటి మండలం. అందుకని ఇవి 4టికి ఒక కామన్ అవకాశం ఉంది. ఇవి 4 షెడ్యూల్ మండలాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఈ 4 మండలాల ఓటర్లు ఒక నియోజకవర్గానికి సరిపోతారు. ఇంకో మండలం కలవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇటు నియోజకవర్గానికి సరిపోతుంది. లింకు కూడా ఉంది. గార్ల నుంచి కొత్తగూడెం వరకు ఒకే లైన్లో ఉన్నటువంటి నియోజకవర్గం కూడా, షెడ్యూల్ నియోజకవర్గం కూడా ఇంకొక నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి ఇటు తీసి అటు కలపమంటానికి ఎవరితోటి కూడా ఇబ్బంది లేదు. రేపు జిల్లాలు వేరైన తర్వాత మహబూబాద్ జిల్లాలో అది ములుగు జిల్లా నుంచి 6 మండలాలు కానివ్వండి, ఇటు ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఈ 2 మండలాలు వీడొచ్చి మహబూబాద్లో కొత్త నియోజకవర్గం కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి మండలాలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి మనకి కామన్ ఎజెండా ఉంది. ఖచ్చితంగా షెడ్యూల్డ్ నియోజకవర్గాన్ని ఈ 4 మండలాలతోటి కలిపి ఏర్పాటు చేయాలనేటటువంటిది ఒక ప్రధాన డిమాండ్గా ఉండాలి అనేటటువంటిది నా ప్రతిపాదన. ఉద్యమానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం, ఆ వ్యూహానికి అనుగుణంగా మన అవసరాన్ని బట్టి కొన్ని ఎత్తుగడలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఎత్తుగడలు లేకుండా ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు. కాబట్టి మనము ఈ 4 మండలాల్లో ఏది నియోజకవర్గం అవుతుంది? కేంద్రం 90% బయ్యారం అవుతుంది. ఇది మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మనందరి మధ్య ఏకాభిప్రాయం వచ్చినాక మనం కూర్చొని దేన్ని కేంద్రంగా ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు బయ్యారానికే 90% అవకాశాలు ఉన్నాయి. చర్చలో కూడా ఈ 4 మండలాల్లో సరే గార్లోళ్ళు ఏదో మాది కేంద్రం చేయండి అని ఒక మాట అన్నారు తప్ప వాళ్ళు ఏమీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. గంగారం, కొత్తగూడెం నుంచి ఇప్పటి వరకు మా మండలాలని నియోజకవర్గ కేంద్రాలు చేయండి అనే ఆందోళన వాళ్ళు చేయలే. కాబట్టి 4 మండలాల్లో అందరికంటే ముందు ఉన్నది కూడా బయ్యారం.
కాబట్టి దీన్ని మనం పెట్టుకొని వాళ్ళ బయ్యారాన్ని మీరు నియోజకవర్గ కేంద్రాన్ని అంగీకరించండి అని పోవటం అనేటటువంటిది కొద్దిగా కన్విన్సింగ్కి వాళ్ళ ఆమోదానికి కొద్దిగా సమస్య అవుతుంది. కాబట్టి ముందు దీన్ని మనం ఎట్లా చేయాలి అనేటటువంటిది ఈ కామన్ అంశాలు ఉన్నాయి. ఈ 4 మండలాలు కూడా ఇటు సీతారామ ప్రాజెక్టు తోటి నిరాదరణకు గురైనాయి, అటు దేవాదులతోటి కూడా నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. అటు దేవాదుల నీళ్లు కొత్తగూడెం గంగారానికి రాలేదు, ఇటు సీతారామ నీళ్లు మనకు రాలేదు. సాగునీటి పరంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం. పోడు భూములకు సంబంధించి గార్ల నుంచి అక్కడి దాకా మెజారిటీ భూములు ఈరోజు అడవిని నమ్ముకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు కావచ్చు, పట్టాలు లేనటువంటి భూముల్లో కావచ్చు సేద్యం చేసుకుంటున్నటువంటి గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. మొత్తం మహబూబాబాద్ జిల్లాలో అబోవ్ 30% గిరిజన జనాభా ఉంటే ఈ 4 మండలాల్లో అబోవ్ 70% గిరిజన జనాభా ఉన్నారు, ఆదివాసీలు బంజారాలు కలిసి. ఇంత పెద్ద గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గం ఇంకోటి జిల్లాలో సాధ్యం కాదు. అందుకని ఇట్లాంటి కామన్ అంశాలు మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలతోటి గార్ల పోయి డోర్నకల్లో కలిసి, బయ్యారం పోయి మహబూబాబాద్లో కలిసి, లేకపోతే కొత్తగూడెం గంగారం పోయి గూడూరులో కలిసి కలవటం వల్ల ఆదివాసీ షెడ్యూల్డ్ అస్తిత్వం అనేటటువంటిది కోల్పోతుంది. ఇంకేం ఉండదు, చట్టాలేం మారవలే కానీ ఆ బలం తగ్గుతుంది, చట్టాలను అమలు చేయించుకునేటటువంటి అవకాశము ఉండదు. లేదు మాది షెడ్యూల్డ్ నియోజకవర్గం, మాకు అధికంగా నిధులు ఇవ్వండి, లేదు షెడ్యూల్డ్ నియోజకవర్గంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వండి, ఇక్కడ ఆదివాసీ గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేటటువంటిది, ఈ భూములకు నీళ్ళు ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బతుకుతారు, ఆదివాసీల మీద గిరిజనుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించండి అని చెప్పి అది గవర్నరు రాష్ట్రపతితో సహా స్పందించాల్సినటువంటి ఒక షెడ్యూల్డ్ నియోజకవర్గంగా మనది ఉంటుంది.